వినాయక చవితి వచ్చేసింది. చాలా మందికి గణేష్ నవరాత్రులు అంటే ఇష్టం ఉంటుంది. ఈ వినాయకుడిని పూజించే సమయంలో గుంజిళ్ళు తీస్తుంటారు. అసలు వినాయకుడి దగ్గర ఎందుకు గుంజిళ్ళు తీయాలి అనే విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు దాని వెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకుందాం. శివుణ్ణి చూడ్డానికి శ్రీ మహావిష్ణువు కైలాసానికి వెళ్తాడు. అయితే విష్ణువు తన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టి శివునితో ముచ్చట్లు పెడతాడు. వినాయకుడు దగదగలాడుతున్న సుదర్శన చక్రాన్ని తీసుకుని మింగేస్తాడు. ఆ తర్వాత విష్ణుదేవుడు నా సుదర్శన చక్రం కనిపించడం లేదంటూ చాలా వెతుకుతాడు. అప్పుడు నిమ్మలంగా వినాయకుడు నేను మింగేశా అని చెప్తాడు. ఎంత బతిమలాడినా ఇవ్వడు. దీంతో అతన్ని ప్రసన్నం చేసుకోవడానికి విష్ణువు గుంజులు తీస్తాడు. విష్ణువు గుంజులు తీస్తుంటే వినాయకుడికి చాలా నవ్వు వస్తుంది. అలా పగలబడి నవ్వడంతో ఒక్కసారిగా సుదర్శన చక్రం బయటకు వచ్చేస్తుంది. అయితే అలా వినాయకుడు గుంజిళ్ళు అంటే చాలా ఇష్టపడతాడు. ఏ భక్తుడైనా సరే తన వద్దకు వచ్చి గుంజిళ్ళు తీస్తే కోరిన కోరికను నెరవేరుస్తారని భక్తుల నమ్మకం. అందుకే అప్పటి నుంచి భక్తులందరూ వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఎడమ చేత్తో కుడి చెవిని, కుడి చేత్తో ఎడమ చెవిని పట్టుకొని గుంజిళ్ళు తీస్తూ తమ కోరిక నెరవేరాలని వినాయకుడిని కోరుకుంటుంటారు.